పర్యావరణ పరిరక్షణ కోసం ఆదిలాబాద్ జిల్లాలో అధికార యంత్రాంగం పలు రకాల కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగానే పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్, ఇతర వస్తువులతో పర్యావరణానికి దోహదపడే విధంగా వినూత్నంగా ఏదైనా చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆలోచించారు. ఈ పనిని మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. తన ఆలోచనలను వారితో పంచుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. ఈ పనిని పర్యవేక్షించే బాధ్యతను అసిస్టెంట్ కలెక్టర్ సలోని చాబ్రాకు అప్పగించారు. ఆమె పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది తమ సృజనతో వ్యర్థమని పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను రూపొందించారు. వాటన్నింటినీ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ప్రదర్శనకు పెట్టారు. మున్సిపల్ సిబ్బంది సృజనాత్మకతను కలెక్టర్ అభినందించారు. ట్రాక్టర్ టైరుతో వాచ్ను తయారు చేశారు. అలాగే పనికిరాని టైర్లతో కూర్చునే టేబుళ్లుగా, టీ కప్పు ఆకారంలో పూలకుండిని, గేటుకు ఇరువైపులా సగం వరకు కోసిన టైర్లను వరుసగా ఏర్పాటు చేసి అందులో మట్టిని నింపి దాంట్లో రంగురంగుల పూల మొక్కలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది వినూత్నంగా ఆలోచించి తయారు చేసిన ఈ కళాఖండాలను వేస్ట్ టు వండర్ పేరుతో ఆదిలాబాద్లోని గాంధీ పార్కులో ప్రదర్శనకు పెట్టారు. నిన్నటి వ్యర్థాలు నేటి అద్భుతాలు అనే అర్థంతో ఇంగ్లీష్లో కొటేషన్లు రాసిన బోర్డులను అక్కడక్కడ అమర్చారు. ఆహ్లాదం కోసం పార్కుకు వస్తున్న సందర్శకులు ఈ వ్యర్థాలతో రూపొందించిన కళాఖండాలను చూసి మురిసిపోతున్నారు. కొందరు వాటితో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఎందుకు పనికిరావని అనుకున్న వాటిని అద్భుతమైన కళాఖండాలుగా తయారు చేసి ప్రదర్శనకు ఏర్పాటు చేయడంతో తమకు ఎంతో ఆనందం కలుగుతోందని సందర్శకులు అంటున్నారు. ఇలాంటి ఆలోచన చేయడం అభినందనీయమని అధికారులకు కితాబునిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఇలాంటి ప్రదర్శనలు ప్రతి పట్టణంలో ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. మున్సిపల్ సిబ్బంది తమ సృజనతో వ్యర్థం, వృధా అన్న మాటకు అర్థాన్ని మార్చి అద్భుతాలను సృష్టించి ప్రజల్లోకి ఓ వినూత్న సందేశాన్ని తీసుకుపోవడం విశేషంగా చెప్పవచ్చు.